నమస్తే, వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ముందుగా మా ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మరి ఇవాళ మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలంటే ఈ రోజు నేను మీకు చూపించబోతున్న యంత్రం ఏంటంటే కుకీ ప్రెస్. మరి లేట్ చేయకుండా మన కుకీ ప్రెస్ ని ఒకసారి అసలు దీంతో వచ్చిన అటాచ్మెంట్స్ ఏంటి, దీన్ని ఎలా వాడాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామా? ఎస్, ఇది మన గన్. ఈరోజు దీంతోనే మనం అటాక్ చేయబోతున్నాం అన్నమాట. సో మనకి ఇలా అటాచ్మెంట్స్ వస్తాయి. ఓకే, ఇది సో ఇది మనకి ఇందులో మనం కుకీ ప్రెస్ చేస్తాం కదా, అంటే డౌని కుకీస్ డవ్ ఉంటుంది కదా, ఆ డౌని మనం ఇందులో పెట్టాలి. ఓకే, దీనికి మనకి కుకీస్ డిజైన్స్ చాలా ఉన్నాయి. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. అలా ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 డిజైన్స్ ఉన్నాయి. ఈ డిజైన్స్లో మీరు ఏది కావాలనుకుంటే అది పెట్టచ్చు. ఓకే, వీటితో పాటు మనకు వచ్చిన అటాచ్మెంట్స్ ఏంటంటే ఇవి. నేను చెప్పాను కదా, కేక్ పైన మనం క్రీమ్ కనుక అప్లై చేసి కొన్నిసార్లు చూసాం కదా, కొన్ని కేక్స్ వైట్ కలర్లో ఉంటాయి, దానిపైన పింక్ కలర్ ఫ్లవర్ వస్తుంది. ఆ ఫ్లవర్ అవి ఎలా తయారు చేయాలంటే వీటికి ఇక్కడ చూసారా ఫ్రంట్లో షేప్ ఉంది. ఇదొక షేపు, ఇదిగో ఈ షేపు. ఇదేంటంటే జస్ట్ మనకి రౌండ్గా వస్తుంది అనమాట. అంటే ఏమైనా నేమ్స్ రాయాలి అలా అనుకుంటే జస్ట్ మీరు దీన్ని కనుక దానికి సెట్ చేసేస్తే ఇందులోంచి క్రీమ్ మనకి రౌండ్గా వచ్చేస్తుంది. ఓకే, నేమ్స్ అది రాసుకోవడానికి ఈ అటాచ్మెంట్ బాగుంటుంది. సో దీన్ని ఏమంటారంటే ఐసింగ్ క్రీమ్ ప్రెస్ అంటారు, ఐసింగ్ క్రీమ్ ప్రెస్. ఓకే, సో లేదు అనుకుంటే మీరు ఎలా అన్నా వాడచ్చు. సో ఇప్పుడు ఇది చూసారు కదా, దీనికి ఇలా చిన్న డిజైన్స్ ఉంది. ఇదేంటంటే మన కేక్స్ మీద చూస్తుంటాం కదా, అన్ని వైపులు ఇలా కర్వ్స్ లాగా, ఒక విధంగా చెప్పాలంటే జంతికలు వస్తాయి కదా ఇట్లా షేప్లో. సో ఆ షేప్ వస్తుంది అనమాట ఇది. అలాగే ఇవన్నీ మనకి షేప్స్, ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్ కానీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి ముందు, మీకు ఎటువంటి షేప్ కావాలో ఆ షేప్ని బట్టి ఈ అటాచ్మెంట్స్ మనం పెట్టుకోవాలి. ఓకే, ఈ బాక్స్తో పాటు అంటే దీంతో పాటు మనకి ఇన్ని అటాచ్మెంట్స్ వస్తాయన్నమాట. దీని నుంచి మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరికి తెలుసు కదా జంతికలు చేస్తాం కదా, అట్లాంటిది, కానీ ఇది కొంచెం డిఫరెంట్. అందులోనే కావాలంటే మీరు ఇందులో జంతికలు కూడా ప్రెస్ చేసుకోవచ్చండి. చెప్పాను కదా మనకి ఇచ్చిన యంత్రాలు ఒకటే కాదు, ఏమంటే అవి పెట్టుకోవచ్చని. ఇప్పుడు దీనికి మనం ఒక డిజైన్ తీసుకుందాం. ఈ డిజైన్ బాగుందా? ఓకే, ఈ డిజైన్ని ఫస్ట్ మనం ఇందులో పెట్టేద్దాం. ఓకేనా, పెట్టేసి ఫస్ట్ దీనికి ఇలా సెట్ చేసుకోవాలి. ఓకే, టైట్ అయిపోయింది. టైట్ అయ్యే వరకు మీకు అర్థమైపోతుంది, టైట్ చేసేసేయండి. సో ఇలా ప్రెస్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇందులో డౌని పెట్టుకోవాలి. సో వీటితో వచ్చే అటాచ్మెంట్స్ ఇవన్నీ మీకు అర్థమైనాయి కదా. సో ఏ డిజైన్ కావాలంటే మనకి ఆ డిజైన్ మనం చూస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఒకటి చూస్ చేశాను. సో ఇప్పుడు ఇవి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది ఆల్రెడీ మనం డవ్ ప్రిపేర్ చేసుకొని నేను తీసుకొచ్చాను. మీ అందరికి తెలుసు కదా, కుకీస్ చేయాలంటే ముందు డవ్ చాలా సాఫ్ట్గా ఉండాలి. ఓకే, ఈ డవ్లో ఏంటంటే మనకు తెలుసు కదా మైదా పిండితో పాటు షుగర్ని పౌడర్ చేసి వేసుకోవాలి. అంటే డైరెక్ట్ షుగర్ వేస్తే మనకి కలవదు, అలానే ఉండిపోతుంది షుగర్ లాగే. మనకి అది తినేటప్పుడు అది ఇబ్బందిగా ఉంటుంది, కరగదు. సో అందుకే షుగర్ని కూడా మనం పౌడర్ చేసేసి మనకు కావాల్సిన ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకొని దాన్ని చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారా, ఇంత మరి మనం చపాతీ కలుపుతాం కదా అంత గట్టిగా కలుపుకూడదు. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇందులో వేసేస్తున్నాం. మనం మళ్ళీ బేక్ చేస్తాం కాబట్టి చక్కగా ఇలానే ఉండాలి. మరి ఎక్కువగా గట్టిగా ఉండొద్దు, మరి అంత మెత్తగా కూడా ఉండొద్దు. ఓకేనా, సో ఇలా అంటే ఆల్రెడీ వెళ్ళిపోతుంది ఇందులో. సో ఇప్పుడు మనం డవ్ పెట్టేసాం కదా, డవ్ పెట్టిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి, ఇది ఇలా ఉందనుకోండి, ఇట్లా లాగకండి, పాడైపోతుంది అది. ఇక్కడ మీకు పైన ఒక బటన్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా ప్రెస్ చేస్తే
ఇలా వెనక్కి వచ్చేస్తుంది. ఇలా వెనక్కి వచ్చిన తర్వాతనే దీన్ని ఇందులో ఓకే ఇలా అని దీన్ని కొంచెం టైట్ చేయండి. సో యుద్ధానికి నేను రెడీ. ఇలా వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం ఎంత సైజులో మనం ఫస్ట్ ఇక్కడ కట్ చేసేయండి. ఓకే కట్ చేసిన తర్వాత దీన్ని మనం ఎంత సైజు మనకు కావాలో కుకీ అంత సైజు మనం కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కావాలనుకోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇంతే. ఇలా మనం దీన్ని కట్ చేసుకోవాలి. దీన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా. కానీ మీరు కట్ చేసినప్పుడు ఏంటంటే చాకుకి కొద్దిగా ఆయిల్ రాసుకోండి. చూసారా ఇలా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవాలి. కానీ మీరు ఇవి చిన్నగా వస్తాయేమో ఇలాగే వేయాలని చెప్పి టెన్షన్ పడకండి, ఇవి ఇలానే వస్తాయి. ఓకే సో ఇప్పుడు మనం ఈ అటాచ్మెంట్ పెడదాం. కానీ మీరు అటాచ్మెంట్ పెట్టే ముందు కూడా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేస్తే ఇంకా నీట్గా వస్తాయి. ఓకే ఇప్పుడు మనం ఈ అటాచ్మెంట్ని పెట్టేద్దాం. ఇలా మనం కుకీస్ని ఇప్పుడు మన దగ్గర నాకు 13 రకాల షేప్స్ ఉన్నాయి కదా. ఈ 13 రకాల షేప్స్ని కూడా మనం ఇలాగే యాడ్ చేసేసుకోవాలి. అంటే పొడుగ్గా వేసేసి దాన్ని కట్ చేసుకోండి. కొన్ని మాత్రం డైరెక్ట్ వచ్చేస్తాయి. ఓకేనా. సో మీరు టెన్షన్ పడిపోయి ఇది రాలేదు అలా ఏం కాదు. సో వాటిని మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు మనం కేక్స్ చేసుకుంటే కేక్స్ మీద కానీ మఫిన్స్ కానీ మనం బయట బేకరీస్లో చూస్తాం. దాన్ని చక్కగా డెకరేట్ చేసి దానిపైన పేర్లు రాసి లేకపోతే రోజ్ ఫ్లవర్స్ అని డిజైన్స్ అని ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. మరి ఎలా చేయాలి చూపిస్తాను. ఏం లేదు, దీని అటాచ్మెంట్ తీసేసి మనం ఇంతకుముందు ఈ అటాచ్మెంట్స్ పెట్టాం కదా ఇవి సపరేట్ చేసేయాలి. ఓకేనా. సో మన దగ్గర ఐసింగ్ క్రీమ్ ఉందన్నమాట. మన అందరికీ తెలుసు కదా. మనం యాక్చువల్గా ఏంటంటే దీన్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ ఇది టైం పడుతుంది కాబట్టి నేను ప్రిపేర్ చేసి తీసుకొచ్చేసాను. ఈ ఐసింగ్ క్రీమ్ని ఇందులో వేసేద్దాం. ఓకే సో ఇప్పుడు దీంట్లో మనకి ఇంకొక అటాచ్మెంట్ వస్తుంది చూసారా, ఈ అటాచ్మెంట్. సో ఈ అటాచ్మెంట్తో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే కొంచెం డిజైన్ వేద్దాం అనుకున్నాం. ఓకే దీన్ని ఇందులో ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఈ అటాచ్మెంట్ని కొంచెం టైట్ చేయాలి. ఓకే ఇప్పుడు ఇందులో ఇలా. ఓకే ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం టైట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇలా మీకు అర్థమైంది కదా. డిజైన్ చక్కగా ఐస్ క్రీమ్ పైన ఇలా వాడి షేప్ పెడతాడు కదా అట్లా పెట్టేసాను అనమాట. కావాలంటే మీరు ఇంకా దీన్ని సన్నగా ఒక లైన్ గీసుకోండి, పేరు వేసుకోండి, ఏదంటే అది మీ ఇష్టం అలా చేసుకోవచ్చు. సో దీనికి ఇప్పుడు మనం ఇంకొక అటాచ్మెంట్ పెడతాం. ఎందుకంటే మన దగ్గర చాలా అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా. సో అందులో మనం ఇంకొక అటాచ్మెంట్ పెడతాం. చూసారా ఇలా నేమ్స్ రాసుకోవచ్చు అనమాట. దీంతో హ్యాపీగా మీరు ఎవరి పేరైనా కావాలంటే వాళ్ళ పేరు రాసుకోవచ్చు, లేకపోతే ముగ్గులు వేసుకోవచ్చు, డిజైన్స్ చేసుకోవచ్చు, పిచ్చిగా పిచ్చి పండగ చేసుకోవచ్చు అనమాట, పిచ్చి పండగ. సో నేను చూసారా
ఈటీవీ అని రాశాను. సో అలా మీరు ఏదంటే అది రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా కుకీస్ చేసుకోవడం ఎంత ఈజీయో. కానీ ఇంత ఈజీ పనిని కూడా మనం చాలా కష్టంగా, అంటే మనకి రాదేమో అనేసి అన్ని డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. చూసారా, ఒక్కసారి కనుక మీరు ఇన్వెస్ట్ చేసి మన కుకీ ప్రెస్ని తీసుకొచ్చేసుకున్నారనుకోండి, కుకీస్ ఇంట్లో చేసి పెట్టచ్చు. నిజంగా పిల్లలు ఎంత షాక్ అయిపోతారు కదా. కుకీస్ అంటే వాళ్ళకు ఒక గగనం, అదొక సూపర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. కుకీస్ మమ్మీ ఇంట్లో చేసిందంటే అసలు మమ్మీ ఇంకా గాడ్తో సమానం అయిపోతుంది వాళ్ళకి. సో ఇలాంటి మంచి మంచి యంత్రాన్ని ఉపయోగించి మీరు కూడా వావ్ అనిపించేసుకోండి. నాకైతే ఈరోజు ఈ కుకీ ప్రెస్ బాగా నచ్చింది. మరి మీరు కూడా మీకు నచ్చినట్టుగా కుకీస్ చేసుకోండి. అలాగే కేక్స్ మీద, మఫిన్స్ మీద, వాటి మీద, దేని మీద అంటే దాని మీద మీరు మంచి మంచి డిజైన్స్ వేసేసుకోండి. ఇవే కాకుండా మనకి జామ్ అది ఉంటుంది కదా, బ్రెడ్ పైన కూడా జామ్ వేసేసుకొని మంచి మంచి డిజైన్స్ వేసేసుకోండి. మరి రేట్ ఎంత అంటే అరౌండ్ 4000 వరకు ఉంటుంది. సో ఒక్కసారి కనుక మీరు ఇన్వెస్ట్ చేశారంటే కుకీస్కి అన్ని డబ్బులు ఖర్చు పెట్టకుండా హ్యాపీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సో మరి వారంటీ అంటే ఒక 1 year వరకు ఉంటుంది. మనం ఎలాగో జాగ్రత్తగా వాడతాం కాబట్టి ఇంకా చాలా రోజులు వచ్చేస్తుంది. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. సో నెక్స్ట్ ఎపిసోడ్లో అని చెప్పలేను ఎందుకంటే ఈ రోజుతో మా ఈ సిరీస్ అయిపోతుంది. సో గుడ్ ఫ్రైడే రోజు మా సిరీస్ అయిపోతుందని చెప్పడానికి నాకు చాలా 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 బాధగా ఉంది. అయినా డోంట్ వరీ, మళ్ళీ నెక్స్ట్ సిరీస్తో మళ్ళీ ఇంకాస్త ఉత్సాహంగా ఇంకో కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ఇప్పటి వరకు మా కిచెన్ యంత్రాలో దగ్గర ఒక 100 పైనే మేము యంత్రాస్ని మీకు పరిచయం చేశాము. అవి కూడా మీకు చాలా నచ్చినాయి. అట్లీస్ట్ మీరు ఒక 20 అన్నా తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకున్నారా. మా ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలే మన ఆడవాళ్ళకి టైం చాలా చాలా తక్కువైపోయింది. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించడానికి, వాళ్ళు రెడీ అవ్వడానికి, వాళ్ళు హ్యాపీగా హెల్దీగా ఉండడానికి. ఎందుకంటే ఇంట్లో పని, పిల్లల పని, హస్బెండ్ పని, అత్తమామలు అండ్ వాళ్ళ జాబ్స్, ఇన్ని టెన్షన్స్తో మళ్ళీ ఒక పక్క వంట, ఈ పన్నన్నిటిని తగ్గించడం కోసం మేము మీకోసం చక్కగా మా కిచెన్ యంత్ర ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మీ పనిని తక్కువ చేసేటువంటి యంత్రాలని మీకు పరిచయం చేస్తున్నాం. వాటిని మీరు చక్కగా వాడి మీ పనిని తక్కువ చేసుకుంటే మాకు అంతకు మించిన అచీవ్ ఇంకొకటి లేదు. సో అందులో మేము సక్సెస్ అయ్యామని అనుకుంటున్నాము, ఎందుకంటే మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి. సో ఇలాగే చక్కగా మా కిచెన్ యంత్రాస్ని మీరు ఇంతవరకు ఆదరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చక్కగా యంత్రాన్ని వాడుతూ ఉండండి, హ్యాపీగా హెల్దీగా ఉండండి, మీ పనిని తక్కువ చేసుకోండి. సో ఈరోజు ఇదే మా లాస్ట్ ఎపిసోడ్ అని చెప్పడానికి చాలా బాధగా ఉంది. కానీ ఇంతవరకు ఇన్ని ఎపిసోడ్ల వరకు మమ్మల్ని ఎంతగానో ఆదరించి మీ సపోర్ట్ మాకు ఇచ్చినందుకు మరొకసారి మా ఆడవాళ్ళందరికీ కిచెన్ యంత్ర తరపున థ్యాంక్ యూ సో మచ్. మరి ఇదే ఉత్సాహాన్ని మేము హోల్డ్ చేసి చక్కగా మళ్ళీ నెక్స్ట్ సిరీస్తో మీ ముందుకు వచ్చేస్తామని చెప్పడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మరి ఇది ఇవాల్టి మా కిచెన్ యంత్ర. మరో సిరీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ యువర్స్ అంజలి సైనింగ్ ఆఫ్. లవ్ యూ. బాయ్ బాయ్.